హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి యాక్చువల్గా రిచ్ ఇన్వెస్టర్స్ లేదా స్మార్ట్ ఇన్వెస్టర్స్ లేదా వాల్యూ ఇన్వెస్టర్స్ ఎలా భిన్నంగా అంటే వాళ్ళు జనరల్గా 80-90% ఆఫ్ జనరల్ పబ్లిక్కి భిన్నంగా వీళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, ఎలా వీళ్ళు లాభపడతారు అనే పాయింట్ మీద డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏంటంటే దే చూస్ ద రైట్ లొకేషన్, దే చూస్ ది రైట్ టైం, దే చూస్ ది రైట్ డెసిషన్. సో దానివల్ల ఏమవుతుందంటే బెటర్ రిటర్న్స్ ఓవర్ టైం వస్తుంది. దాంతోపాటు ఫస్ట్ రీసెర్చ్ చేస్తున్నారు, తర్వాత ఫ్యూచర్ డెవలప్మెంట్ అయ్యే లొకేషన్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు, లీగల్గా సెక్యూర్డ్ ప్రాపర్టీగా కాదా చెక్ చేస్తున్నారు, అలాగే రీసేల్ పొటెన్షియాలిటీ, లాంగ్ టర్మ్ వాల్యూ అక్యుములేట్ అయ్యేలాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మనం డిస్కస్ చేసిన అనేక విషయాల్లో భాగంగా 80-90% చేసే యాక్టివిటీ ఏంటంటే చాలామంది ఒకే లొకేషన్లో ఇద్దరు భూమి కొనుగోలు చేశారు అనుకోండి. సో 10 సంవత్సరాల తర్వాత ఒకరు మంచి లాభం పొందారు, మరొకరు ఇంకా కొనుగోలుదారుని వెతుక్కుంటూనే ఉన్నారు. అంటే దాని అర్థం ఇంకా రీసేల్ చేసుకోలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే చాలామంది ఎలా కొంటున్నారంటే బేస్డ్ ఆన్ ఇది చౌకగా దొరుకుతుందా, అంటే చౌకగా అంటే రేటు చాలా తక్కువగా ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నారు. సో అలాగే దాంతోపాటు డిస్కౌంట్ ఉందా లేదా, అంటే డిస్కౌంట్ ఉండే దేనికి ఉంటుంది అసలు యాక్చువల్గా మార్కెట్లో. ఇప్పుడు మనకి ఏదన్నా లోపం ఉన్న ప్రాపర్టీ అమ్మాలి లేదా లోపం ఉన్న బట్టలు అమ్మాలనుకోండి, డిస్కౌంట్ పెడతారు. లేదా అది అన్సౌల్డ్గా యూనిట్గా ఉన్న కూడా డిస్కౌంట్ లేకుండా డిమాండ్ ఉన్న లొకేషన్లో డిస్కౌంట్స్ ఎందుకు ఉంటాయి? సో అది ఆలోచన చేయరు. ఫ్రెండ్ చెప్పాడనో, డిస్కౌంట్ ఉందనో, లేదా చౌకగా దొరుకుతుందనో, రిలేటివ్ కొన్నాడనో, వీళ్ళ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న వ్యక్తి ఎవరో ఉంటారు కదా, వాళ్ళు చేశారనో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అలా అందరూ కొంటున్నారు కాబట్టి నేను కూడా కొంటున్నానని చెప్పి ఇలా డెసిషన్ ముందు రీసెర్చ్ తర్వాత, అంటే రీసెర్చింగ్ ఆల్రెడీ చేతులు కాలేక ఇంకా ఆకులు పట్టి ప్రయోజనం ఏదన్నట్టు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసిన తర్వాత మనం ఏం చేసుకుంటున్నాం, రిపేర్ కూడా చేయలేం. సో ఇది చాలా ప్రమాదకరమైన విధానం. కాబట్టి ఈ సిస్టంలో మనకి ఇన్వెస్ట్ చేస్తే మనం లాభాలు పొందలేకపోతున్నాం. సో మీరు కూడా ధర చూసుకునేవారు కాకుండా వాల్యూ చూసి నిర్ణయం తీసుకునే ఇన్వెస్టర్గా మారాలంటే సో మీరు ఏం చేస్తారంటే తేడా భూమిలో లేదు, సో కొనుగోలు చేసే విధానంలో ఉంది. సో ఆ వాల్యూ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు జనరల్గా ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే డెవలప్మెంట్ బాగా వచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేయాలి. అంటే మనం అనుకున్నట్టుగా మనకు కొన్ని హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయాలి అనుకున్నాం కదా, అలా వాల్యూ ఇన్వెస్టర్స్ లేదా స్మార్ట్ ఇన్వెస్టర్స్ లేదా రిచ్ ఇన్వెస్టర్స్ చేస్తున్న రీసెర్చ్ ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే డెవలప్మెంట్స్ బాగా జరగబోతున్నాయి, ఏ ప్రాంతానికి రోడ్ కనెక్టివిటీ ఉంది, అలాగే లీగల్గా ఏ ప్రాపర్టీ క్లియర్గా ఉంది, సో వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ యాక్టివిటీ ఉందా లేదా, సో అలాగే దాంతోపాటు రీసేల్ డిమాండ్ వచ్చే అవకాశం ఉందా, తర్వాత రెంటల్ డిమాండ్ ఉందా లేదా. సో అలాగే వాళ్ళు చీప్ ల్యాండ్ కోసం కాదు, క్వాలిటీ లొకేషన్ కోసం చూస్తున్నారు. ఎవరు? వాల్యూ ఇన్వెస్టర్స్ లేదా స్మార్ట్ ఇన్వెస్టర్స్ లేదా రిచ్ ఇన్వెస్టర్స్. సో ఎవరైతే సిగ్నిఫికెంట్ వెల్త్ని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇలా మనకి రీసెర్చ్ చేసి వాల్యూ బేసిస్ మీద, ప్రైస్ ఇస్ వాట్ యూ పే, వాల్యూ ఇస్ వాట్ యూ షుడ్ కేర్ఫుల్లీ ఎవాల్యుయేట్. సో మనం వాల్యూని ఇవాల్యుయేట్ చేసి వాల్యూ బేసిస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా ఏంటంటే సో రైట్ లొకేషను, రైట్ టైము, లాంగ్ టర్మ్ పేషెన్సు, డిసిప్లైన్ డెసిషన్, సో బెటర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్గా మారుతున్నాయి. సో ఫలితం ఏంటి? ఆటోమేటిక్గా మంచి లొకేషనే అవుతుంది, నిరుద్ధమైన విలువ పెరుగుదల అంటే మీకు సిగ్నిఫికెంట్ గ్రోత్ అంటే వాల్యూ ఎడిషన్ దొరకడం వల్ల మనకి అత్యధికమైన డిమాండ్ క్రియేట్ అయ్యే లొకేషన్ అవుతుంది. సో మెరుగైన లాభాల అవకాశాలు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే సరైన పరిశోధన అంటే రీసెర్చ్, సరైన లొకేషను, సరైన కారణం, అలాగే సరైన నిర్ణయం, ఇవే విజయవంతమైన ఇన్వెస్ట్మెంట్కి కీలకం. కాబట్టి రిచ్ ఇన్వెస్టర్స్ లేదా వాల్యూ ఇన్వెస్టర్స్ లేదా స్మార్ట్ ఇన్వెస్టర్స్ మనం ఇదివరకు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా ఈ ప్లాన్ ఉపయోగించి సంపదని సిగ్నిఫికెంట్గా గ్రో చేసి అక్యుములేట్ చేయబడిన సంపదని అంటే అక్యుములేటెడ్ ఫండ్ ద్వారా ఒక పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని మనం ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో మాట్లాడాం. అలాగే మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కనుక మంత్లీ 5 lakhs ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలో డీటెయిల్డ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూడొచ్చు. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా మన టోటల్ ఛానల్లో కేవలం 20% మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారండి.
రిమైనింగ్ 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. తప్పేం కాదు. కానీ మా ఎఫర్ట్స్ 10 మందికి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఇది రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న రీసెర్చ్, అలాగే దీంతో పాటు డబ్బులు సంపాదించుకునే వ్యవహారం కాబట్టి అంటే మీరు ఎంత సంపాదించాము అనే దాంతో పాటుగా హౌ యూ యూటిలైజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విత్ టైం మ్యాటర్స్ అని చెప్పాం కదా. సో అలా అందులో భాగంగా మనం ఫాలో అవ్వాల్సిన ఏదైతే చెక్ లిస్ట్ ఉందో, ఏదైతే మనకు బెటర్ ఎన్హాన్స్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ మనకు పెంచుకుంటూ వెళ్తున్నామో, ఇవి మీరు కూడా అక్యుములేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ప్రతి వీడియో చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేస్తే ఈ పాయింట్స్ వల్ల మీరు బెటర్ ఇన్వెస్ట్మెంట్స్, బెటర్ రిటర్న్స్ పొందగలిగితే మేము చేస్తున్న ఈ ఎఫర్ట్స్కి అంటే పర్పస్ఫుల్ అయినట్టే లెక్క. సో కాబట్టి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇలా మీరు కూడా రిచ్ ఇన్వెస్టర్ అవ్వాలి, స్మార్ట్ ఇన్వెస్టర్ అవ్వాలి, వాల్యూ ఇన్వెస్టర్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్కి మెసేజ్ చేసి అంటే 1-on-1 డిస్కషన్కి అపాయింట్మెంట్ తీసుకొని డిస్కస్ చేసి మనం అంటే ఎలాంటి ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేయకూడదు, సో ఏ ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేస్తే ఆర్థికంగా ఎన్హాన్స్ అవుతాం, ఏ ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేస్తే అది మనకు ఆర్థికంగా కుంగదీస్తుంది, ఇలాంటివి మనం అనలైజ్ చేసుకొని ఒక కన్క్లూషన్కి వచ్చి అప్పుడు మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మాతో ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్గా, ఇన్వెస్టర్స్గా కొనసాగాలనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.